శరణ నవరాత్రులలో ఆశ్వీజ శుద్ధ నవమిన అమ్మవారు శ్రీ మహిషాసురమర్ధినిగా భక్తులకు దర్శనమిస్తారు. మహిషాసురమర్ధిని కథ చెడుపై మంచి విజయాన్ని తెలియజేస్తుంది. ఈ రోజున అమ్మవారికి నీలిరంగు వస్త్రంతో అలంకరించి శంఖం పూలతో నీలి కలువ పూలతో పూజించాలి. కొబ్బరి అన్నం, మిఠాయిలు, పానకం, క్షీరాన్నం వంటి సాత్విక పదార్థాలతో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున మహిషాసురవర్ధిని సూత్రాన్ని పాటించాలి. మహిషాసురమర్ధిని సూత్రం ఆది శంకరాచార్యులు రచించిన దుర్గాదేవి స్తుతులలో ప్రముఖమైనది. దుర్గామాత కష్టాలను తొలగించి ధర్మాన్ని స్థాపించే శక్తిగా మహిషాసురమర్ధినిగా పూజలందుకుంటుంది. మహిషాసురమర్ధిని దుర్గాదేవి రూపంలో ఒకటి. పూర్వకాలంలో కథ అనే మహర్షి ఉండేవాడు. ఆయన కుమారుడు కాత్యాయుడు. కాత్యాయుడు ఎంతో గొప్ప తపస్వి. ఆయనకు మహర్షి అని పేరు కూడా ఉంది. కాత్యాయన మహర్షి ఆది పరాశక్తి కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. మహర్షి తపస్సు మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా అమ్మవారే తన కుమార్తెగా జన్మించాలని వరం కోరుకుంటాడు. రంభ మహిష అనే అసురుడి కుమారుడు అయిన మహిషాసురుడు ఉండేవాడు. మహిషాసురుడు ఒకసారి గేదెల, మరోసారి అసురుడిలా ఆకారాన్ని మార్చుకోవడం ద్వారా తన దుష్ట మార్గాలను అనుసరించాడు. మహిషాసురుడు బ్రహ్మదేవుని గురించి కఠోర తపస్సు చేసి మృత్యువు లేకుండా వరం కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు మృత్యువు లేకుండా వరం ఇవ్వడం కుదరదు, ఇంకేమైనా కోరుకోమంటాడు. అందుకు మహిషాసురుడు కేవలం స్త్రీ చేతుల్లో మాత్రమే మరణం పొందేలా వరం పొందుతాడు. స్త్రీలు బలహీనులుగా కేవలం బానిసాలుగా చూసే మహిషాసురుడు ఇక తనకు మరణం లేదని వరగర్వంతో సమస్త లోకాలను పీడిస్తూ ఉంటాడు. చాలా కాలం క్రితం శక్తివంతమైన అసురుడు మహిషాసురుడు, అతని భారీ సైన్యం ఇంద్రుని నేతృత్వంలో దేవతలను ఓడించారు. 100 సంవత్సరాలు కొనసాగిన యుద్ధం ముగింపులో మహిషాసురుడు ఇంద్రుని శక్తులను ఆక్రమించి ఇంద్రుడిగా మారాడు. మహిషాసురుడి ఆగడాలు భరించలేక సమస్త దేవతలు కలిసి త్రిమూర్తులను శరణు వేడుకున్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఇతర దేవతల ముఖాలు, శరీరముల నుండి ప్రకాశంతమైన శక్తి తేజస్సులు వెలువడ్డాయి. ఈ అద్భుతమైన శక్తి కలిసిపోయి ఎప్పటికీ అంతంగాని అగ్నిపర్వతంలా ప్రకాశంతమైన శక్తి పర్వతం సాటిలేని దేవి యొక్క స్త్రీ రూపంగా 3 కన్నులతో ఆదిశక్తి రూపాంతరం చెందింది. మహిషాసుర సంహారం కోసం అమ్మవారు కాత్యాయన మహర్షి ఇంట జన్మిస్తుంది. కాత్యాయన మహర్షిని తండ్రిగా స్వీకరిస్తుంది. అందువలన అమ్మవారికి కాత్యాయని పేరు కూడా పిలుస్తారు. కాత్యాయని అంటే అర్థం దుర్గాదేవి మరో రూపం, శక్తి బలాన్ని సూచిస్తుంది. మాతకు శంఖం, చక్రం, కమలం, బాణం, గద, త్రిశూలం వంటి అన్ని దైవిక ఆయుధాలు ఉన్నాయి. ప్రపంచాలు వణికిపోయేలా శక్తి బిగ్గరగా గర్జించింది. ఆ పెద్ద శబ్దాలు విన్న మహిష రాక్షస సైన్యం దుర్గాదేవిపై దాడి చేశారు. శక్తిమాత తన ఆయుధాలతో గంభీరమైన సింహం సహాయంతో రాక్షస సైన్యాన్ని నాశనం చేసింది. భూమిపై మరియు ఆకాశంలో భీకర పోరాటం చేసింది. మహిషాసురుడు గేదె రూపాన్ని ధరించి ఆదిశక్తిపై దాడి చేసింది. చివరికి కోపంతో ఉన్న దేవిమాత అతనిపై దాడి చేసి తన పాదంతో నొక్కి త్రిశూలంతో గొంతుపై దాడి చేసింది. మహిషాసురుడు తన సొంత గేదె నోటి నుండి సగం బయటకు వచ్చి ఇంకా పోరాడుతుండగా ఆదిశక్తి అతని శిరస్సును నరికి మహిషాసురుడిని చంపిన అజేయమైన మహిషాసురమర్ధిని అయ్యింది. ఆదిశక్తి అన్ని యుగాలలో మరియు అన్ని కాలాలలో ధర్మరాజ్యాన్ని తిరిగి స్థాపించింది.